బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. గత వారం బేబక్క హౌస్ నుంచి బయటికి వెళ్లిపోవడం జరిగింది. నయనిక, సీత ఎమోషనల్ అయ్యారు. మరొక వైపు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని విష్ణుప్రియ, సోనియా ఎలిమినేట్ అవుతుందనుకున్నాను అంటూ నోరు జారింది. ఆ తర్వాత నయనిక, ప్రేరణ కూడా ఈ డిస్కషన్ లో పాల్గొన్నారు. విష్ణుప్రియ మేటర్ను డైవర్ట్ చేయగా నయనిక తను పోదు, పైగా తనకంటూ క్లాన్ నియమించుకుంటోంది. ఇక త్వరలోనే చీఫ్ కూడా అవుతుంది అని చెప్పింది. కానీ విష్ణుప్రియ అలా ఆశీర్వదించు లేదు, నేను మాటిస్తున్నా అంటూ సెటైరికల్ గా చెప్పింది. అంతకంటే ముందు పృథ్వీ, సోనియా, అభయ్, నిఖిల్ నలుగురు కూర్చొని నైట్ అంతా బేబక్క తమను రోడ్డుపై వేయడం గురించి కామెడీ చేస్తూ తెగ నవ్వుకున్నారు. ఆ తర్వాత బెడ్రూమ్ లో ప్రేరణ, యష్మి ఇద్దరు కూర్చోగా ప్రేరణ ఈరోజు ఆ టాపిక్ క్లియర్ చేసుకుంటావా అని అడుగుతుంది. యష్మి లేదు, నామినేషన్స్ లో చెప్తాను అని చెప్పింది. చీఫ్ ను నామినేట్ చెయ్యొద్దు అంటే నైనికను చెయ్యనని, ఇక విష్ణుప్రియ, సీత తన ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పింది. ఆ తర్వాత హౌస్ లో గ్రూపులుగా మారడం గురించి నబిల్, మణికంఠ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత బెడ్రూమ్ లో నిఖిల్ ఇద్దరు అమ్మాయిల మధ్య తను నలిగిపోతున్నట్టు మణికంఠ ముందు బిల్డప్ ఇచ్చాడు. అందులో సోనియా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అనే విషయం గురించి పృథ్వీ దగ్గర మాట్లాడింది. ఇక విష్ణుప్రియ కాస్త జెలసీగా ఫీల్ అయినట్టు కనిపించింది. ఆ తర్వాత మాట మెంతికూర గురించి విష్ణుప్రియ, సీత మధ్య చర్చ నడిచింది. తనకు తినాలని ఉందట, అందుకే తను వండాడు అంటూ సోనియా కోసం నిఖిల్ వంట చేశాడు అని సీత చెప్పింది. తనకి తినాలి అని ఉంటే తాను వండాడా, ఎంత ప్రేమ ఎంత ప్రేమ అంటూ సెటైరికల్ గా విష్ణుప్రియ నవ్వగా, అంటే వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారా అట నాకు చెప్పారు అని సీత కవర్ చేసింది. ఇక నామినేషన్స్ లో 8 మంది వచ్చారు. వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.